చాలా బాగుంది, రావచ్చు ఫ్యామిలీతో, ఒక 2 times చూడొచ్చు. మూవీలో ఎక్కువ రామ్ చరణ్ క్యారెక్టర్ ఇంకా ఎస్జే సూర్య క్యారెక్టర్ నచ్చింది. అబ్బన్న క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, కానీ అబ్బన్న క్యారెక్టర్ కంటే రామ్ చరణ్ ఐఏఎస్ క్యారెక్టర్ చాలా బాగుంది. సముద్రకాని క్యారెక్టర్ ఓకే. అంజలి క్యారెక్టర్ కూడా బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఒక సాంగ్ మిస్ అయ్యాం, కానీ నానా హైర్ అన్న సాంగ్ మిస్ అయ్యాం, అది వేయలేదు. మూవీ హైలైట్స్ కొండ జాతర సాంగ్ అను, ఇంకొకటి లాస్ట్లో మదర్ చనిపోయినప్పుడు ఏడుస్తాడు, ఆ సీన్ చాలా బాగుంది. రామ్ చరణ్ అక్కడ బాగా చేశాడు యాక్టింగ్. అవుతుంది, ఎందుకంటే రామ్ చరణ్ బాగా డాన్స్ చేశాడు, లాస్ట్లో మంచి సీన్స్ ఉన్నాయి, ఇంకా మొత్తం నచ్చిద్ది మూవీ అందరికీ. చేయదు పుష్ప 2 అంత చేయదు, కానీ రామ్ చరణ్ బాగా చేశాడు దీంట్లో, చూడొచ్చు మనం, అనుకోవచ్చు. చాలా బాగుంది, శంకర్ గారి డైరెక్షన్ బాగా చేశాడు, ఫైటింగ్ షాట్స్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ పాలిటిక్స్ గురించి, పాలిటిక్స్లో ఎలా చేయాలి, ఎంత మంచిగా చేయాలి పాలిటిక్స్ అని చెప్పాడు. ఒక మోరల్ మెసేజ్ పాలిటిక్స్ బాగుంది, నచ్చుతుంది. యూత్కి ఎక్కదు అయినా కానీ నచ్చుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఎవరైనా తెలుసుకోవాల్సిందే కదా పాలిటిక్స్ ఎలా చేయాలనేది, సో ఎక్కుతుంది, మూవీ ఎక్కుతుంది. ఫైటింగ్ చాలా డిఫరెంట్ ఉందండి, అంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క లాగా ఉంటుంది, ఇందులో మళ్ళీ డిఫరెంట్ ఫైటింగ్ కనిపించింది. విలన్ అండ్ హీరో ఇద్దరిది కూడా మైండ్ గేమ్ అంటారు కదా, అతను ఎలా ఆలోచిస్తాడు, ఇతను ఎలా ఆలోచిస్తాడు, ఈయన సైమిల్టేనియస్గా నడిచింది అనమాట, టగ్ ఆఫ్ వార్ లాగా, చాలా బాగుంది. పాలిటిక్స్ అనేది ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది అనేది, ఒక కలెక్టర్ మార్చగలుగుతాడు అనేది సినిమా. ఇంకేదైనా రియల్ లైఫ్ నుంచే సినిమా వస్తుంది కదా. 4.5. రామ్ చరణ్ గారు యాక్టింగ్ వచ్చేసి నార్మల్గా డిఫరెంట్గా చేశారు, అంటే అతను ఆ పాత్రకి 100% ఇచ్చారు, చాలా బాగా నచ్చింది. మూవీలో కలెక్టర్ రోల్ బాగుంది. 3 roles కలెక్టర్. సో గుడ్ సాంగ్స్, డైరెక్షన్, యాక్షన్. రామ్ చరణ్ అయితే జస్ట్ వావ్. అప్పన్న క్యారెక్టర్ కొంచెం ఏంటి సెంటిమెంటల్, బట్ ఓకే, ఇట్స్ గుడ్. థ్యాంక్ యూ. మ్యూజిక్ కూడా 5 out of 5. ఓల్డ్ స్టోరీ అదే ప్యాటర్న్లో తీసాడు శంకర్ అంటున్నారు. ప్యాటర్న్ మేబీ ఎస్, బట్ టేకింగ్ చాలా డిఫరెంట్ ఉంది. శంకర్ గారి టేకింగ్ కనిపిస్తుంది. యా, శంకర్ గారు మార్క్ ఉందండి మూవీలో. డెఫినెట్లీ ఉంది. సాంగ్స్ వరకు, స్టోరీ పరంగా, టేకింగ్ అండ్ ఎవ్రీథింగ్ శంకర్ గారి మార్క్. చాలా బాగుందండి, చాలా బాగుంది. అంత ఇన్డెప్త్గా నేను చెప్పలేను. ఐఎమ్ మూవీ ఫ్యాన్ బేసికలీ, సో నాకు పవన్ కళ్యాణ్ అయినా రామ్ చరణ్ గారు అయినా అందరూ ఒకటే. బాగుందండి, చాలా బాగుంది. ఉంది, ఇట్స్ అ పొలిటికల్ డ్రామా, పొలిటికల్ మూవీ, సో డెఫినెట్లీ ఉంది. రైట్. హ్యాండ్సమ్ గానా అయితే ఎలక్ట్రల్ ఆఫీసర్ లాగా హ్యాండ్సమ్ గా ఉన్నారు. బట్ ఇచ్చిన ఎక్స్పెక్టేషన్స్ కు రీచ్ కాలేదు అంటున్నారు కదా ఫ్యాన్స్, దానికి ఏం చెప్తారు? అది ఇంకా ఇండివిజువల్ ఇది అండి. సో మా పరంగా వి లైక్ ద మూవీ, వి ఎంజాయ్డ్ ఇట్ అ లాట్. ఐ థింక్ 3 out of 5, 3.5. సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? ఫైట్ సీన్స్ అని చెప్తాను నేనైతే. ఎలివేషన్స్, శంకర్ అయితే ఎలివేషన్స్ బాగా ఇచ్చారు. అంటే కొంతమంది శంకర్ గారి మార్క్ కనిపించలేదు అంటున్నారు. లేదు, రోబోలో ఆయన ఎలాంటి అయితే కొత్తవి ఇచ్చారో సేమ్ ఇందులో కూడా అలాగే ఇచ్చారు. బాగుంది, మూవీ అయితే బాగుంది, చూడొచ్చు. రోల్స్ గురించి ఏం చెప్తారు ఆయన? అప్పన్న క్యారెక్టర్ అయితే చాలా బాగా చేశారు, ఆన్సర్ కొత్తగా ఉంది. అంటే ఎమోషనల్గా ఏమైనా టచ్ అయిందా సినిమా? యా, ఎమోషనల్గా కూడా ఉంది, బాగుంది. ఓవరాల్ అయితే బాగుంది మూవీ. అంటే పాలిటిక్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేశారు కదా, పాలిటిక్స్ ఏమన్నా? లేదు, అలా ఏం లేదు. అప్పన్న రోల్ ఎలా?
అప్పన్న రోల్ బాగుంది, కొత్తగా ఉంది రామ్ చరణ్. పవర్ స్టార్ కనిపించారు. లేదు పవర్ స్టార్ ఏమి రాలేదు. సో ఓవరాల్ అయితే మెసేజ్ ఉందంటే సినిమాలో ఏం మెసేజ్ అంటే అదే ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఎలాంటి ఇంపార్టెన్స్ అయితే ఉంటుందో సో అది మొత్తం చూపించారు. యాక్చువల్లీ బాగుంది, రోల్ బాగుంది, కొత్తగా ఉంది. రామ్ చరణ్ చాలా బాగా యాక్ట్ చేశారు. సంక్రాంతికి హిట్ అనుకోవచ్చా? నేనైతే హిట్ అనే అనుకుంటాను.